అంశం ఏంటంటే ప్రతి గ్రంథంలో, ప్రతి ఈవెంట్లో, ప్రతి ఎపిసోడ్లో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. ఇట్ ఇట్? ఎట్లా చూస్తారు? ప్రతి ఇంట్లో కూడా ఉంటారు స్వామి. కాకపోతే రోల్స్ మారుస్తాం సమయాన్ని బట్టి. కొన్నిసార్లు హీరో అవుతాం, ఇంకొన్నిసార్లు విలన్ అవుతాం. కానీ మొత్తానికి 2 రోల్స్ మనం మార్చుకుంటేనే జీవితం, కుటుంబం నడుస్తుంది. లేకపోతే ఎట్లా నడుస్తుంది? అందరి దృష్టిలో హీరో కావాలన్నది ఏం లేదు. కొన్నిసార్లు కొందరి దృష్టిలో విలన్గా కూడా మారుతాం. సో ఈ పెరికోప్లో నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇలా హీరో ఎవరు? కొన్ని మీరని నాకు చెప్పుంటబ్బా, నాకు అర్థం కాలే. ఈ సౌలు దావీదు ఈ ఎపిసోడ్లో హూ ఈస్ హీరో చెప్పాలని ఉంది, కానీ ఈయనతో పంచాదు. ఒకటంటే ఒకటి అంటాడు, ఎరకలేని గుణం అయింది అని అనుకుంటారులే. అన్న కరెక్టే అంతా లూపుతున్నాడు. ఇక హూ ఈస్ హీరో ఇన్ దిస్ ఎపిసోడ్ మీ అనుసారంగా? డేవిడ్ ఈజ్ అ హీరో. వండర్ఫుల్, థ్యాంక్ యూ అన్న. అట్లీస్ట్ నోరని ఇప్పి చెప్పినావు. గుడ్. డేవిడ్ ఈజ్ అ హీరో. ఐఎమ్ రైట్? ఈవెన్ బ్యాక్ బెంచెస్ అబ్బా చెయ్యి కూడా లేపేసిన రండి. డేవిడ్ ఈజ్ హీరో. మరి ఎవడు విలన్? అమ్మా అబ్బా వాడిని విలన్ చేసి పడేసారు అప్పుడే. సరే, నాకు అర్థం కాలే. ఈ పెరికోప్ అంతా ఒక 100 సార్లు చదివిన నేను. నాకు అర్థం కాని అంశం ఏంటనంటే, ఈ పెరికోప్లో చదవబడిన ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్లో, ఫర్ మీ దెర్ వాజ్ నో హీరో అండ్ దెర్ ఇస్ నో విలన్. దెర్ ఇస్ నో హీరో, దెర్ ఇస్ నో విలన్. ఎందుకు అనంటే, సౌల్ వాజ్ ఆల్సో అపాయింటెడ్. ఐ మీన్ ఆర్డైన్ అన్న పదం స్టార్టింగ్లో నేను చెప్పిన. హీ వాజ్ అపాయింటెడ్ బై గాడ్. డేవిడ్ ఈజ్ ఆల్సో appointed by God. Ahimelech the priest is also appointed by God. దేవుని చేత అభిషేకింపబడిన ప్రతి ఒక్కడు హీరోనే. Am I right? But why this tragedy has happened? Why this tragedy has happened? This is what happens with every one of us. Be careful, my dear friends. I always urge you, I always remember you. When you try to reflect after listening something, this is the fundamental principle of life I am talking about. Don't ever, never try to react after listening. Don't never ever try to react after listening. Try to respond. దెర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్. అగాధము, అనంతముగా ఉన్నది రియాక్షన్స్కు, రెస్పాండ్. సో ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. సౌలు పాపం అప్పటికి, ఇది మీరు కొద్దిగా ముందు చదవాలి. ఇది చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది, అయ్యగారు బరాబరే చెప్పిండు అని అర్థమవుతుంది. సౌలు పాపం గాద్ అనేటువంటి ప్రదేశంలో మనోడు బాహుబలి, ఎవలాలు బైబిల్ బాహుబలి చెప్పు మరి గట్టిగా చెప్పండి. గొలియాతు. గాద్ అనేటువంటి పట్టణంలో, గాద్ గొలియాతు వాళ్ళ సొంతూరు అన్నట్టు. గాద్ నుంచి గొలియాత్ అనే పేరు వచ్చింది. అక్కడ చాలా పెద్ద ట్రాజడీ అయిపోయింది. సౌలు చాలా పరేషాన్ ఉన్నాడు, ఆగమాగం ఉన్నాడు, యుద్ధ వ్యూహ రచనలు చేస్తూ ఉన్నాడు. ఏం వర్కౌట్ అయితే లేదు. బట్ సమ్హౌ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్టీరియస్ అండ్ మిరాక్యులస్. ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్టీరియస్ అండ్ మిరాక్యులస్. దయచేసి దావీదును అభిషేకించిన తర్వాత ఎవ్రీ డే వాజ్ నాట్ సండే ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. అది మర్చిపోవద్దు మిత్రమా. దేవుడు నిన్ను అభిషేకించినాడనంటే నీ శేష జీవిత కాలం అంతా పూల పాన్పు అని నువ్వు భ్రమించకు. అలా జరగదు. అభిషేకానికి, శరీర సౌఖ్యానికి అనంతమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. అనంతమైనటువంటి వ్యత్యాసం ఉంది. అభిషేకము అనేటువంటిది ఒక్కసారి దేవుడు నిన్ను పట్ల జరిగించిండు అనంటే, ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి బాధ, ప్రతి వేదన నీ దైనందిక జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇది గుర్తెరిగి బ్రతుకు. అయితే నీ ప్రవర్తనను బట్టి పరమేశ్వరుడైనటువంటి ఆ దేవదేవుడు నీ జీవితములో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వెళతాడు. అది జరిగింది దావీదు జీవితంలో. ఇందులో ఆర్డినేషన్ ఈజ్ ఫర్ ఆనోరియస్.
Ordination is for honorious. That is involving a great deal, great effort, great trouble. పాపం దావీదు అమాయకంగా వచ్చేసి వాళ్ళ అన్నలు పరేషాన్ సద్ది మూట కట్టుకొచ్చాడు. రొట్టెలు గిట్టలు కట్టుకొని వచ్చిండు దాని మీద ఇంత నీళ్లు చల్లుకొని, కదా జార్జ్ ఎటో వాయ్ జార్జ్, అంతేనా, నీళ్లు చల్లుకొని కారం పూసుకొని తింటుంటే మేము కూడా సద్ది బట్టలు కట్టుకొని పోతుంటివి. ఈ ట్రాక్స్ వంచేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు జొన్న రొట్టె చేస్తే సద్ది బట్టలు కట్టుకొని పోయి పంచపల్లి చెరువు, నిజాం సాగర్ చెరువులో కూర్చొని సీతాఫలకాయలు కాల్చుకొని తిని, ఈ రొట్టెలు గట్టిగా అవుతాయి, గాలికి ఆరిపోతాయి, మూటలు కట్టుకొని బట్టలు కట్టుదు, దాని మీద నీళ్లు చల్లుకుంటే మెత్తగైతాయి. తర్వాత ముడి కారం, రోటికడ కారం అని అమ్మమ్మ వాళ్ళు నూరుదురు. జార్జ్ వాళ్ళ అమ్మ మంచిగా చేస్తుంది కారం. నేను చాలా ఐఎమ్ ఫాండ్ ఆఫ్ మా అమ్మమ్మ కారం. అది రాసుకొని తింటుంటే ఈయన కూడా సర్ది కట్టుకొని వచ్చాడు. ఎవరు? మిస్టర్ డేవిడ్. అన్నలు అన్నరారి, నువ్వెందుకు వచ్చినవరా బద్మాష్, నీకు ఇదేం పని, ఇదని త్వరగానే ఆటనా? సరే ఏమైంది అన్న, గంతెందుకు కోపం అవుతున్నవి, అయ్య తీసుకోపోమ్మని నేను తెచ్చినందుకు ఇదేనా ఇక కదా అంటే ఇట్లా అవుతున్నది. ఆడుకోని కిస్కాగాడు ఏమనుకున్నాయి, మనకు దేవుడు లేడా, అరే అరవకు, నాలుక కోసి గద్దలకేసుకుని ఏమనుకున్నారు నువ్వు, వాడిని చూసినావా? చూస్తే ఏంది, అరే ఆడు బాహుబలి, నేను భగవాన్ బలి, ఆడు బాహుబలి అయితే నేను భగవాన్ బలి, రామ్మని కూలినే చంపేసినోనికి ఇదో లెక్కన. మొత్తానికి ఎపిసోడ్ అయి ఓవర్ నైట్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎప్పుడో అభిషేకం చేసిండు చిన్నగా ఉన్నప్పుడు సమూయేలు వచ్చి, ఓవర్ నైట్ దిస్ ఫెలో హస్ బికమ్ ఎ సెలబ్రిటీ. ఓవర్ నైట్ చంపేయగానే ఇక అప్పుడు ప్రజలు వహవా వహవా వహవా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. సౌలుకు 1000, దావీదుకు 10,000 ఫుల్. ఇక లైక్స్ మొత్తం ట్రోల్ చేస్తే ఫేస్బుక్ బద్దలైపోయింది. ఇది చూసిండు మనోడు సౌలు. చూసేసి అన్నమాట ప్రకారం పిల్లనైతే ఇచ్చిండు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిండు, అంతా బరాబరే ఉన్నది. కానీ ఏ నోట చూసినా ఎక్కడికి 2-3 కూడినా అప్పటిదాకా సౌలు గురించి ప్రస్తావన చేసే ప్రజలు ఇప్పుడు దావీదు గురించి ప్రస్తావన చేసేసరికి పాపం ఆయన మనిషే కదా, ఎంతకన్నా ఓర్చుకుంటాడు. ఎంత అల్లుడైతే మాత్రం, ఎంత కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఎంతకన్నా ఓర్చుకుంటాడు. ఇట్లా కాదు, నా తర్వాత నా కొడుకు అనుకున్న ఈ సీటు మీద కూర్చోవాలా. సి మై డియర్ ఫ్రెండ్స్, అభిషేకానికి అవరోధాలు స్వార్థం. అభిషేకం అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక వరం. అభిషేకం అనేది దేవుడిచ్చే ఒక వరం. ఆ వరము నీవు స్వీకరించిన తర్వాత నీవు వారధిగా మారాలి, కానీ విఘాతకునిగా మారకూడదు. ఇక్కడ సౌలు విఘ్నముగా మారడం ఆరంభించినాడు దేవుని యొక్క ప్రణాళికకు. అభిషేకము పరంపరాచారంగా వారసత్వంగా వచ్చేది కాదు, భగవంతుని ప్రసన్నతతో వచ్చేది అభిషేకం. అల్లుడు మామ మధ్యలో అనంతమైనటువంటి అగాధం ఏర్పడ్డది. ఎంత అగాధం ఏర్పడ్డది అనంటే, ఈయనకి తెలవకుండా 6 సార్లు హత్యా ప్రయత్నం గావించుండు సౌలు దావీదు మీద. ఇక వాడు అనుకున్నాడు ఏంటంటే, నన్ను బతకనిచ్చేటట్లేడు, ఈయనకి బిడ్డ మంగళసూత్రం కూడా విలువలేదు, ఎందుకంటే అధికారం అట్లుంటుంది. ఆ కుర్చీ మీద కూర్చున్నాక దాన్ని కాపాడుకోవడానికి పడేటువంటి కష్టాలు, అయ్యా కుర్చీ మీద కూర్చున్నోనికి ఎరక, ఎవరికి ఎరక అయితే అవి. అధికారము దేవుడిచ్చిండని భావిస్తే బాధ లేకుండా నువ్వు బ్రతకగలవు. అధికారం నా స్వార్జితం వల్ల, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల, నా మంచితనం వల్ల, నా చదువు వల్ల వచ్చింది అని అనుకుంటే క్షణ క్షణము భయముతో భ్రష్టుని వైపు. అభిషేకింపబడిన సౌలు స్థితి దుస్థితిగా మారిపోయింది. మనోడిగా ప్రాణం అరిచేతిలో పెట్టుకున్నాడు, మారిపోయింది. పోయి అహిమెలక్ దగ్గరికి పోయేసి అక్కడ అహిమెలక్ సీన్ అంతా తెలుసు. అహిమెలక్ రాజగురువు, రాజమందిరానికి గురువు. పోయి అహిమెలక్తో అన్నాడు, నేను నాన్న చంపిన కదా అని బాహుబలి అని కత్తి ఏముంది గొలియాతుది. ఆ కత్తి అన్న ఆకలి కూడా బాగా అవుతుంది, 4 రోజులై మేము అన్నం తినక ఆకలి అవుతుంది, ఊరికి పారిపోయి వచ్చినామంటే అహిమెలక్ యాజకుడు. సరే బిడ్డ, అంతా ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా పరిశుద్ధంగా ఉన్నారా మీరు, ఎందుకంటే సుముఖపు రొట్టెలు తినాలి అంటే అవి అంత మంచిగా ఉన్న మీద బాగా ఆకలి చంపేస్తుంది పెట్టానగానే కత్తి ఇచ్చిండు, పెట్టేసిండు. ఈ సంగతి మనోనికి తెలిసింది. ఊర్లలో ఒక శాస్త్రం ఉన్నది, మీరు అంతా పట్టణమోళ్ళు ఎక్కువ చదువుకున్నోళ్ళు ఎరుకున్నదో లేదో కానీ
ఊర్లలో ఏమంటారు విజయ్, ఏమంటారు విజయ్, ఆవులు ఆవులు కొట్లాడి